ఇథనాల్ పరిశ్రమ కేసులో రైతులకు సంఖ్యలు వేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు బాధ్యులుగా చెబుతూ ఓ ఆర్ఎస్ఐతో పాటు ఇద్దరు ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గద్వాల్ జిల్లా రాజోలి మండలంలో పెద్దదన్వాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఇథనాల్ కంపెనీని ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించేందుకు సామాగ్రి కూలీలతో రావడంతో జూన్ 4న పెద్దదన్వాడతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఘటనలో 41 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 12 మందిని రిమాండ్కు తరలించారు. అయితే రిమాండ్లో ఉన్న రైతులను మహబూబ్ నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టులో హాజరుపరిచేందుకు ఇద్దరిద్దరికి కలిపి సంకెళ్లు వేశారు. దీనిపైన విమర్శలు వెల్లువెత్తాయి. రైతులపై అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా సంకెళ్లు వేయడమేంటని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఈ ఘటన ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా స్పందించింది. ఒక ఆర్ఎస్ఐతో పాటు మరో ఇద్దరు ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ కోర్టులో హాజరుపరిచేందుకు రైతులకు ఇద్దరిద్దరికి కలిపి సంకెళ్లు వేసిన ఘటనపైన ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక ఆర్ఎస్ఐతో పాటు ఇద్దరు ఏఆర్ఎస్ఐలను కూడా ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రాధిక, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ మండల సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ కంపెనీ వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నెల 4వ తేదీన ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి పెద్దదన్వాడ సమీపంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా వ్యతిరేకించారు. అక్కడికి చేరుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ షెడ్డు తాత్కాలికంగా నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలను కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. దాంతో మొత్తం 46 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేసి జైలు కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఒక్కసారిగా దీనిపైన ప్రజా సంఘాలన్నీ కూడా పూర్తిగా ఎందుకు ఇలా చేస్తున్నారు, రైతుల పట్ల ఎందుకు ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రజెంట్ మనం ధన్వాడ ఊర్లో ఉన్నాం. ఎగ్జాక్ట్ లొకేషన్ లో కనుక చూస్తే ఊర్లో మొత్తం కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ను మనం కళ్ళకు కట్టినట్టుగా చూడవచ్చు. ఎక్కడ చూసినా గోడల పైన ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయండి, పర్యావరణాన్ని కాపాడండి, పెద్దదన్వాడ ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి. అయితే ఆ రోజు 12 మందిని ఎవరైతే జైలుకు పంపారో వారికి సంబంధించి నిన్న వాళ్ళకు ఒక కండిషన్ బెయిల్ కూడా రావడం జరిగింది. ఇదే క్రమంలో వారిని మహబూబ్ నగర్ సబ్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు, జిల్లా సెషన్ కోర్టుకు తీసుకొస్తున్న క్రమంలో ఇక్కడ రైతులకు ఇద్దరికి కలిపి ఒక సంఖ్యలు వేయడంతో అది ఒక్కసారిగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు పూర్తిగా ప్రభుత్వానికి కూడా పూర్తిగా ఇది వాళ్ళ ముందుకు వెళ్ళింది. ఇదే క్రమంలో వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి రైతుల పైన ఎందుకింత కక్షపూరితమైనటువంటి వాతావరణం చేస్తున్నట్టు కూడా ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్. దీంతో ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఈ ఘటనకు బాధితులైనటువంటి ఒక ఆర్ఎస్ఐ మరియు ఏఆర్ఎస్ఐ ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ముఖ్యంగా రైతులకు సంఖ్యలు వేయకూడదు, రైతులను సంఖ్యలకు వేసి వారిని కోర్టుకు తీసుకుపోవడం ఏంటంటే కూడా ఒకవైపు ప్రజా సంఘాలు, మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా దీని మీద ఫైర్ అవుతూ వస్తున్నారు. అయితే ప్రజెంట్ ఊర్లో సిచ్యువేషన్ చూస్తే కనుక ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి పున్నమి రోజు ఏరువాక పున్నం అంటూ కూడా గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం కూడా ఉంటుంది. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన క్రమంలో పూర్తిగా దీన్ని గ్రామానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఆపు చేసి ఆ పండుగను తిరిగి ఈ రోజు నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు నిన్ననే రైతులంతా కూడా కండిషన్ బెయిల్ మీద ఇక్కడికి వచ్చారు కాబట్టి అప్పుడు రైతులు ఇక్కడ లేకపోవడం, వాళ్ళ ఊర్లో విషాదకరమైన సంఘటనలు జరగడంతో పండగ చేసుకోకూడదు, వాళ్ళు వచ్చినాకనే పండగ చేసుకోవాలంటూ కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో ఈరోజు ఏరువాక పున్నానికి సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నారు. గ్రామంలో మనం విజువల్స్ లో చూస్తున్నట్టు ప్రతి చోట కూడా పండగ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక గ్రామంలో కొంత భయాందోళనకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇథనాల్ కంపెనీని ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దీనికి అనుమతులు వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయి. ఇథనాల్ కంపెనీ వస్తే దాని వల్ల వచ్చే వ్యర్థాల వల్ల పూర్తి స్థాయిలో
కాలుష్యంతో పాటు పెద్ద ఎత్తున తమకు నష్టం జరుగుతుందని కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్. ఇదే క్రమంలో వాళ్ళు ఈ నెల 4వ తేదీన అక్కడ షెడ్ల నిర్మాణం ఏర్పాటు చేయడం, అక్కడికి తీసుకురావడంతో తమకు తెలియకుండా ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా దాన్ని పూర్తిగా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పాటు 12 మంది జైలుకు వెళ్లడం, ఆ తర్వాత పోలీసులు వారిని కేసులు నమోదు చేయడంతో ఇదంతా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు మరియు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ తీరుపైన పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికైతే ఎవరైతే ఆ రోజు నిన్న రైతులను తీసుకొచ్చే క్రమంలో వారికి సంఖ్యలు వేశారో దానికి సంబంధించినటువంటి పోలీసులైనటువంటి ఆర్ఎస్ఐ అదే విధంగా ఏఆర్ఎస్ఐ ఇద్దరిని కూడా శంకర్, పెద్దదన్వాడ ఇన్సిడెంట్ తర్వాత అధికారులు గ్రామస్తులకు ఇప్పటికైనా ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపన పట్ల ఏమైనా దాన్ని ఆపుతామంటూ ఏమైనా హామీ ఇచ్చారా? గ్రామస్తులు ఏమంటున్నారు? ఎస్ రాధిక, ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ భూమి తీసుకుంటున్నప్పుడు ఇథనాల్ కంపెనీకి సంబంధించి అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఇక్కడికి భూమిని సేకరించిన క్రమంలో అప్పుడు ఇక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయము, వేరే కంపెనీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకే మేము ఆ రోజు ఒప్పుకున్నాం. కానీ ఈ రోజు ఇథనాల్ కంపెనీని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడైతే కాలుష్య రహిత పరిశ్రమ ఏదైనా స్థాపిస్తే దానికి ఓకే అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దానివల్ల కాలుష్యం వస్తుంది కాబట్టి ఇథనాల్ కంపెనీ వద్దు, కాలుష్య రహితంగా ఉండి 10 మందికి ఉపయోగపడేలా ఉన్నటువంటి ఏ పరిశ్రమకైనా కూడా మేము అంగీకారం తెలుపుతామని చెప్పి కూడా రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నేతలు అదే విధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి అనే కమిటీ ద్వారా కూడా పూర్తిగా కార్యాచరణను రూపొందిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. మొత్తంగా రైతుల పట్ల ఇలాంటి వ్యవహారంగా వివరించినటువంటి పోలీసుల పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇక్కడ రైతులు ఇప్పటికి కూడా ఒకే మాట మీద ఉన్నారు, ఇథనాల్ కంపెనీ ఇక్కడ వస్తే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే గతంలో వారు చెప్పినట్టుగా వేరే కాలుష్య రహిత పరిశ్రమను నెలకొల్పాలి తప్ప ఇథనాల్ కంపెనీ మేము ససేమిరా ఒప్పుకోమంటున్నారు. అయితే ఇక్కడ ప్రజెంట్ మనకు గ్రామంలో రైతులు ఉన్నప్పటికీ కూడా వారు కండిషన్ బెయిల్ మీద వాళ్ళు బయటికి వచ్చారు 12 మంది కూడా. ఎందుకంటే ఆ కండిషన్ బెయిల్ కు సంబంధించి ప్రతి సోమవారం కూడా రాజోలి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు హాజరుపడి అక్కడ వాళ్ళు సంతకం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కండిషన్ లో ఉన్న రైతులంతా కూడా ఎక్కడ మాట్లాడకూడదని ఒక నిబంధనను పెట్టుకున్నాము. అందుకోసము మాకు భవిష్యత్ గురించి మేము మాట్లాడుకుంటాము, త్వరలోనే మా కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ దీని మీద అంటే ఈ ఇథనాల్ కంపెనీ వ్యవహారం మీద మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి సమగ్ర రిపోర్ట్ను కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో లాగా కాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే గ్రామంలో డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత అరెస్టుల పర్వం కొనసాగాక గ్రామంలో పూర్తిగా భయాందోళనకమైన వాతావరణం తర్వాత దాదాపు 14 రోజుల పాటు ఊర్లోకి ఎవరు వచ్చినా సరే చాలా భయాందోళనకమైనటువంటి వాతావరణంలో ప్రజలు గడిపేవారు. కానీ ఈ రోజు ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ విధంగా లేదు. వారంతా కూడా కండిషన్ బెయిల్ పైన రావడంతో వాళ్ళు 10 రోజుల క్రితం చేసుకోవాల్సినటువంటి పండుగను ఈ రోజు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన పెద్దదన్వాడ గ్రామంలో కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఓవరాల్ ఎపిసోడ్ ను చూస్తే మాత్రం మొత్తంగా పోలీసుల అత్యుత్సాహం వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి రైతులను కించపరిచేటట్టుగా వివరిస్తే ఊరుకునేది లేదని చెప్పి కూడా ఒకవైపు ప్రభుత్వం సీరియస్ గా మీదకు వెళ్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా దీని మీద పూర్తిగా ఆరా తీస్తున్నాడు. అసలు ఎందుకోసం ఈ యొక్క సంఖ్యలు వేసి రోడ్డుపై తీసుకుపోవాల్సి వచ్చింది అనే క్రమంలో కూడా పూర్తి విచారణ చేపడుతున్నామని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి నాగర్ కర్నూల్ జైలర్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన కూడా కేసు నమోదు కావడం, అతను డ్యూటీలో ఉండగా ఈ కేసు తమపై నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఒకవైపు అతనికి సంబంధించినటువంటి కుటుంబీకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బెయిల్ రాకతో ఆ కుటుంబాల్లో అంతా కూడా ఆనంద వాతావరణం ఉంది. మనం గ్రామంలో చూస్తున్నాం, ఎటు చూసినా గోడల పైన ఒకటే ఇథనాల్ కంపెనీ మాకొద్దు, ఇథనాల్ కంపెనీ ఇక్కడ నుంచి తరలించాలి, ఇథనాల్ కంపెనీ పరిశ్రమకు మేము పూర్తిగా వ్యతిరేకం అంటూ కూడా వాళ్ళు మొదటి నుంచిగా చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇథనాల్ కంపెనీకి సంబంధించి ఎందుకంటే లగచర్ల ఘటన తర్వాత ఈ పెద్దదన్వాడ ఘటన అనేది పూర్తిగా ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకోవడంతో పాటు పూర్తిగా కొంత కాంట్రవర్సీగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేయబోతుంది, ఇథనాల్ కంపెనీ వ్యవహారంలో మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం తర్వాత చర్చాంశనీయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శంకర్. ఇథనాల్ ఫ్యాక్టరీని విమర్శిస్తూ రిమాండ్లో ఉన్న రైతులను కోర్టుకు హాజరుపరిచేటప్పుడు సంకెళ్లు వేస్తూ తీసుకెళ్లడంపై ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. ఘటనలో బాధ్యులైన ఒక ఆర్ఎస్ఐతో పాటు 2 ఏఆర్ఎస్ఐలను కూడా ప్రభుత్వం